అందరికీ కూడా పోలీస్ తరపున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు క్రైమ్ బ్రాంచ్కి సంబంధించి డిసిపి మేడము లతా మాధురి గారు, అదేవిధంగా ఏడీసీపీ గారైన మోహన్ రావు గారు, ఏసీపీ సీనియర్ ఏసీపీ లక్ష్మణరావు గారు, ఏసీపీ వెంకట్రావు, మీ అందరూ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో గల సిటీలో గల అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న క్రైమ్ బ్రాంచ్కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ స్టాఫ్ని సిపి గారు ఉత్తర్వుల మేరకు సిపి సార్ డైరెక్షన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్లో 2017 నుంచి కూడా ఇక్కడ చాలా వెహికల్స్ డంపింగ్ చేయడం జరిగింది. దాన్ని అప్పట్లో ఇరెగ్యులర్గా అంటే క్రైము, లాండ్ ఆర్డరు, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ అన్ని బ్రాంచ్ల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడే క్రైమ్ వెహికల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ క్రైమ్ వెహికల్స్ని సార్ గతంలో వచ్చి పరిశీలించి ఇవి సరైన పద్ధతిలో లేవు, అలాగే బాధితులు ఎవరైనా ఉండి చిన్న చిన్న కేసుల్లో ఉన్న వెహికల్స్ని కోర్టు ద్వారా చట్టపరి కూడా సత్వరం వాళ్ళకి ప్రజలకు అందించాలని ఒక సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఇందులో ఉన్న వెహికల్స్ని మేము ఐడెంటిఫై చేయవలసిన బాధ్యత ఉంది. ఇందులో సుమారు ఒక 5000 వరకు 2 వీలర్స్, ఒక 100 వరకు 4 వీలర్స్ ఉండడం జరిగింది. వీటినన్నింటినీ కూడా క్రైమ్ బ్రాంచ్కి సంబంధించి ఏ కేసుల్లో ఏ వెహికల్ ఉందనేది మేము ఐడెంటిఫై చేయడం, చాసీ నెంబరు, తర్వాత వెహికల్ నెంబరు చూసుకొని ఓనర్ను కూడా ఐడెంటిఫై చేసే బాధ్యత కూడా మా మీద పెట్టారు. అవన్నీ కూడా చూసి ఒక పెయింట్స్తో నీట్గా క్రైమ్ అంతా ఐడెంటిఫై చేసి పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రక్రియ అయినా కూడా సిపి సార్ పట్టుదలగా ఈ విషయం చేయమన్నారు కనుక ఆల్ క్రైమ్ బ్రాంచ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతుంది. దీనిలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏ బ్రాంచ్కి ఎన్ని ఉన్నాయి అనేది ఈరోజు మొత్తం తయారు చేయడం జరుగుతుంది. బహుశా ఈరోజు అవ్వచ్చు, ఇంకో 2-3 రోజులు కూడా పట్టవచ్చు వెహికల్స్ని పెట్టి. ఇది ఇప్పుడు జోన్ కాదు, విశాఖపట్నం సిటీ మొత్తం అంతా విశాఖపట్నం సిటీ ఇదంతా కలిపి ఇది విశాఖపట్నం సిటీలో ఉన్న దీంట్లో పోలీసుకి సంబంధించి ఇది ఒక డంపింగ్ యార్డు. మెయిన్ గాజువాకలో కూడా ఇంకా ఉంది, అది రీసెంట్ది అనమాట. దాంట్లో ఎక్కువ మెయిన్ డంపింగ్ యార్డు ఇదే మెయిన్. ఇది ఇప్పుడు పిఎం పాలెం పిఎస్ పరిధిలో ఉంది. క్రైమ్ నార్త్ సబ్ డివిజన్ అనమాట ఇది. దీని గురించి మేమంతా ఇక్కడికి వచ్చి ఈ విషయం చేస్తున్నాం. దీనిలో చాలా వరకు అది నీట్గా ఉండడం కోసం కూడా చెప్పడం జరిగింది, ఒక ఆర్డర్లో పెట్టాలని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. తదనంతరం ఐడెంటిఫై అయిపోయిన వెంటనే క్రైము, లాండ్ ఆర్డరు, ట్రాఫిక్, సైబర్ క్రైమ్కి సంబంధించి సైబర్ క్రైము దేనికది విడదీసి పెట్టడం జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రాపర్టీ ఎక్కడుంది, ఎలా తీసుకెళ్లాలనేది చాలా సమస్య అవుతుంది. కనుక సార్ చెప్పిన పద్ధతిలో ఆ క్రైమ్ నెంబర్లు అవన్నీ వేస్తే ఆ క్రైమ్ ప్రాపర్టీని ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలనేది ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో గల పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఈజీ అవడంతో పాటు బాధితులు కూడా కొంచెం త్వరగా ఈ కేసుల్ని ఛేదించి వాళ్ళ బళ్ళు ఏమైనా చిన్న చిన్న కేసుల్లో ఉండేలా ఉంటే లీగల్గా సార్ వాళ్ళకి రిటర్న్ చేయాలని కూడా ప్రయత్నంలో ఉన్నారు. సుమారు ఉంటాయి, ఒక 4-5 వేల వెహికల్స్ వరకు ఉంటాయి. ఇందులో క్రైమ్ వెహికల్స్ ఒక 2000 వరకు ఉన్నాయి. రిమైనింగ్ లాండ్ ఆర్డర్, ట్రాఫిక్ అండ్ సైబర్ క్రైమ్కి సంబంధించినవి ఉన్నాయి.